హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుదామండి. ఈ సీరియల్ చాలా బాగుంటుందని సో వీడియో మొత్తం స్కిప్ ఇక్కడ చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. రామరాజు ఇంట్లో కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు వేదవతి చాలా ఏడుస్తూ మీ నాన్న మనసుకి చాలా బాధ కలిగినట్టుంది, అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయారేమోరా. ఈ 25 ఏళ్లలో ఆయన నాతో చెప్పకుండా ఏ రోజు కూడా బయటికి వెళ్ళిందే లేదు. ఏ చిన్న పని మీద వెళ్ళినా కూడా నాతో చెప్పే వెళ్తారు. అలాంటిది ఫోన్ చేసినా కూడా తీయట్లేదు అంటే ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుందో. నాకు చెప్పకుండా వెళ్తే కంగారు పడతారని ఆయనకు తెలుసు. నన్ను బాధ పెట్టే పని ఆయన ఎప్పటికీ చేయర్రా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పెద్ద కూతురేమో, అమ్మ ఎలా తట్టుకోగలరమ్మా, ఎలా భరించగలరు? కొడుకులు ఆయన మాట వింటారనుకున్నారు, ఆయన పరువు మర్యాదలు నిలబడతారని నాన్న కలలు కన్నారు. నా ముగ్గురు కొడుకులు నన్ను గర్వంగా తలెత్తుకునేలు చేస్తారని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు కదమ్మా. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోమని ముగ్గురు నాన్నకి మాటిచ్చారు. అటువంటిది మాటిచ్చిన 3 రోజులకి సాగర్ గారు పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ రోజే నాన్న అవమానంతో సగం చచ్చిపోయాడమ్మా. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుని నాన్నని పూర్తిగా చంపేశాడు. అందుకే ఆ బాధని తట్టుకోలేక నలుగురిలో మొహం చూపించలేక నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోయారమ్మా అంటూ బాధపడుతుంది. రామరాజు పెద్ద కొడుకు చందు, అమ్మ నాన్న ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను అని చెప్తాడు. ధీరజ్ వస్తానంటే వద్దని చెప్తాడు. ఇక సాగర్ ఒకవైపు, చందు ఒకవైపు నాన్న కోసం వెతుకుతుంటారు. ఇక నర్మద అత్తయ్యకి ధైర్యం చెప్పి ఇంట్లోకైతే తీసుకెళ్తుంది. ఇదంతా చూస్తున్న ధీరజ్, ఇదంతా నా వల్లే జరిగింది, నాన్నకి ఇలాంటి పరిస్థితి నా వల్లే వచ్చిందని చాలా బాధపడుతుంటాడు. ఇదంతా చూస్తున్న ప్రేమ కూడా చాలా బాధపడుతుంది. ఇక నాన్న కోసం వెతుకుతున్న చందుకి చివరికి వాళ్ళ రైస్ మిల్లునే రామరాజు ఒక చాపపై పడుకొని ఉంటాడు. అది చూసిన చందు తట్టుకోలేక చాలా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే నాన్నని నిద్రలేపి, ఏంటి నాన్న ఇది, మీరు ఒక రాజు నాన్న, మహారాజులాగా దర్జాగా బ్రతుకుతున్నారు, అలాంటిది మీరు ఇక్కడ పడుకోవడం ఏంటి నాన్న అని చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడు రామరాజు, ప్రస్తుతం నా పరిస్థితి ఇదేరా తండ్రిగా, నా స్థాయి, స్థానం, గౌరవం అన్నీ నేల మీదకి వచ్చేసాయిరా. నా ముగ్గురు కొడుకులు నన్ను ఆకాశమంతా ఎత్తులో అక్కడ నిలబెడతారని కలలుగన్నాను, కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారా అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు చందేమో, ప్లీజ్ నాన్న అలా అనొద్దు నాన్న, ఇంటికి వెళ్దాం పద నాన్న అంటూ చాలా ఏడుస్తాడు. దాంతో రామరాజు, ఎలా రావాలిరా, నా విషయంలో నడిపోడు చిన్నోడు ప్రస్తుతం ఇదే కదరా చేస్తుంది. ప్రేమ పిల్లలు చేసుకోవద్దని అందరి దగ్గర మాట తీసుకున్నాను, కానీ అది మిమ్మల్ని శాసించడానికో లేక తండ్రిగా మీ మీద అధికారం చూపించడానికో అలా చేయలేదురా. నాలాంటి పరిస్థితి మీకు రాకూడదని చెప్పేసి అలా చేశాను. ఇప్పటికే లేచిపోయి పెళ్లి చేసుకున్నామంటూ ప్రతి క్షణం అవమానిస్తుంటే ఆ బాధని, ఆ గుండె కోతని తనలో తాను గుండెల్లో దిగమిగుకుంటూ కుమిలిపోతుందిరా మీ అమ్మ. అలాంటి బాధలు, అవమానాలు నా పిల్లలకి రాకూడదనే నేను మీ దగ్గర మాట తీసుకున్నాను, కానీ ఈ నాన్న ప్రేమ వాళ్ళకి పిచ్చితనంలో అనిపించిందిరా. నా కొడుకులు బాగుండాలి అని నేను ఆరాటపడడం వాళ్ళకి రాక్షసత్వంలో అనిపించిందిరా. రేయ్, నడిపోడు నర్మదని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎదురింటి వాళ్ళు ఏమన్నారో విన్నావు కదరా. నాకు ఇంటి పేరు లేదు కాబట్టి, నా ఇంటికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారు కాబట్టే వాడు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడంటూ చాలా అవమానించారు కదరా. ఇప్పటికే నా కారణంగా మీ అమ్మ పుట్టింటికి దూరమైందని నేను బాధపడుతుంటే ఇప్పుడు వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి వాళ్ళ పుట్టింటికి దూరం చేశారు కదరా. అసలు నేనేం పాపం చేశానరా, నా కడుపున ఇలాంటి కొడుకు పుట్టాడు, నేనేం తప్పు చేశానని ఆ దేవుడు నన్ను ఇంతలా శిక్షిస్తున్నాడు అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తనకి పొలమారుతుంది. చందు తనకి నీళ్ళైతే ఇస్తాడు. చందు కూడా చాలా బాధపడుతూ, నాన్న మీరు ఏ తప్పు చేయలేదు నాన్న, అసలు ఏ పాపం చేయలేదు, మీరు పస్తులుండి మా కడుపులు నింపారు, మీ రక్తం దారపోసి మీ పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చారు, మీరు నిజంగా గొప్ప తండ్రి నాన్న అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు రామరాజు, రేయి నేను కష్టపడి ఎదిగి రామరాజులాగా జీవితంలో గెలిచాను, కానీ ఒక తండ్రిగా ఓడిపోయాను, నా పిల్లలే నన్ను ఓడించారు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు చందు, నాన్న నేను నీకు మాటిస్తున్నాను, మీరు చూపించిన అమ్మాయిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. రేపెద్దోడా ఈ అమ్మాయి మెడలు తాళి కట్టరా అని చెప్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాళి కడతాను నాన్న. మీ కొడుకులకి ఎంత గొప్పగా పెళ్లి చేయాలనుకుంటున్నావో నా పెళ్లితో నిరూపించునన్న. తమ్ముళ్ళు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మీరు నలుగురిలో తల దించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి బాధపడుతున్నారు కదా. మిమ్మల్ని నా పెళ్లితో తలెత్తుకునేలా చేస్తాను నాన్న, అంతేగాని మీరు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను నాన్న అంటూ నాన్న కాళ్ళపై పడి ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న మీరు బాధపడకండి, ఇంటికి వెళ్దాం పదండి నాన్న అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రామరాజు రానని చెప్తాడు. దాంతో చందు, ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు నాన్న, అమ్మ ఏడుస్తుంది అని చెప్పగానే రామరాజు హృదయం కొద్దిగా తలడిల్లిపోతుంది. ఏంట్రా అమ్మ ఏడుస్తుందా అంటాడు. అప్పుడు చందు, అవును నాన్న, అమ్మ చాలాసేపటి నుండి ఏడుస్తుంది, మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్తాడు. దాంతో రామరాజు ఇంటికి బయలుదేరతాడు. ఇక వేదవతి రామరాజు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అప్పుడే చందు నాన్నని తీసుకుని వస్తాడు. అందరూ ఎక్కడికి వెళ్ళవని చెప్పినా కూడా రామరాజు మాత్రం సైలెంట్గా ఉంటాడు. అప్పుడు వేదవతి, ఏంటండి మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు తీయకపోయేసరికి నేను ఏడ్చేశానండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదండి అని అంటుంది. దాంతో రామరాజు, అంత నీ వల్లే, నీ మీద కోపంతోనే వెళ్ళాను అంటాడు. దాంతో వేదవతి, శ్రీరామ నా మీద కోపంతోనే వెళ్ళారా అంటే అన్నారు, కానీ అసలు నేను ఏం చేశానండి అంటుంది. అప్పుడు రామరాజు,
నువ్వేం చేసావో నీకు తెలీదా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు కదా. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టే ధైర్యానికి కారణం నువ్వు కదా. పెళ్లి చేసుకున్నవాడు అమ్మాయిని ఇంత ధైర్యంగా ఇంటికి తీసుకురావడానికి కారణం నువ్వు కదా. చేసిందంత చేసి ఏం తెలియదన్నట్టు అడుగుతున్నావు అంటూ కోపంగా ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు. ఇక రామరాజుకి నిజం తెలిసిపోయిందేమో అనుకుని ధీరజ్, వేదవతి, నర్మద అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వేదవతి ఆయన మాటలు వింటుంటే నా మీద చాలా కోపంగా ఉంది, నేను ఇంట్లోకి రాను అంటూ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడు నర్మద, మామయ్య గారికి ఏం తెలిసిండదు అత్తయ్య, మీరు కంగారు పడవద్దు అంటూ ధైర్యం చెప్పి ఇంట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక వేదవతి రామరాజుకి నిజం చెప్పాలని చూస్తుంది, కానీ రామరాజు మాత్రం తన మాటలు వినిపించుకోడు. దాంతో ధీరజ్, నాన్న అమ్మ ఏం తప్పు లేదు నాన్న అంటుంటే, మీ అమ్మ తప్పు ఉంది, నువ్వెన్ని కోతి వేషాలు వేసినా కూడా నిన్ను వెనుకేసుకొచ్చింది, నేను ఇంట్లో నుంచి పంపిస్తే నేను కూడా వెళ్ళిపోతానంటూ బెదిరించింది. ఇలా నిన్ను వెనుకేసుకొచ్చి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది మీ అమ్మ కదా. ఆయన ముద్దుల కొడుకు అంటూ వాడిని గారాబం చేసి నెత్తిన పెట్టుకుంది కదా. నీ గారాబం వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత ధైర్యం వచ్చింది. ఆ ఎదురుంటి వాళ్ళకి మనకి పాతికేల పగ ఉందని, పీకల్లోతు కోపం ఉందని తెలిసి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అంతా నువ్విచ్చిన గారాబం. ప్రతి విషయంలో నువ్వు వాడిని వెనుకేసుకొని రావడమే కారణం. నేనంటే వాడికి భయం ఉన్నా సరే నా వెనుక మా అమ్మ ఉందనే ధైర్యంతోనే నా మాటని, నా నిర్ణయాన్ని ఎదురించేంత ధైర్యం వచ్చింది వాడికి. నలుగురిలో నన్ను తలదించుకున్నట్టు చేసింది, నా పరువు పోయేలా చేసింది అంటాడు చాలా బాధపడుతూ. ఇక ధీరజ్, ఏంటి నాన్న ఎప్పుడు చూసినా నలుగురు అంటారేంటి, ఆయన ఎవరో నలుగురు కోసం కాదు నాన్న, మన కోసం మనం బ్రతుకుదాం అని చెప్తాడు. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.